అన్న కల్కి సినిమాలో ఒక మిస్టేక్ ఉందన్న. ఏంట్రా? అన్న మహాభారత ప్రకారం అశ్వత్థామకి చావు లేదు కాబట్టి కలియుగం దాకా ఉన్నాడు. మరి కర్ణుడు మళ్ళీ పుడతాడే మహాభారతంలో ఎక్కడ లేదు కదన్న. కర్ణుడు చనిపోయే ముందు కృష్ణుడిని క్వశ్చన్ అడిగాట్రా, నేను పుట్టిన దగ్గర నుంచి చాలా పుణ్యాలు చేశాను, ఎవరేమడిగినా సరే కాదనకుండా దానాలు ఇచ్చాను, అయినా సరే నా పుట్టుక కంటే కూడా నా చావే నన్ను ఎక్కువ బాధ పెడుతుంది, ఇంత దయనీయమైన చావు నాకు ఎందుకు వచ్చింది కృష్ణ అని అడిగాడు. దానికి కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడు నువ్వు చేస్తున్న చావు అది ఈ జన్మలో నువ్వు చేసుకున్న కర్మల వల్ల కాదు, పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పాపాల వల్ల. పూర్వజన్మలో నువ్వు ఒక రాక్షసుడివి, రాక్షసత్వంలో నువ్వు చాలా పాపాలను చేసావు, ఆ పాపాల వల్లే ఈ జన్మలో నువ్వు ఇంత దారుణంగా చనిపోతున్నావు అని చెప్పాడు. దానికి కరుణుడు ఏమన్నా తెలుసా? మరి ఈ జన్మలో నేను చేసిన పుణ్యాల సంగతి ఏంటి కృష్ణ అని అడిగాడు. దానికి కృష్ణుడు, ఈ జన్మలో నువ్వు చేసిన పుణ్యాలకి కలియుగం ఎండింగ్లో నీకు ప్రతిఫలం అనేది దక్కుతుంది, అప్పుడు నువ్వు మంచి వైపు నిలబడతావు, అప్పుడు నువ్వు చేసే యుద్ధం మంచి కోసం చేస్తావు, ఖచ్చితంగా ఆ యుద్ధంలో ఘన విజయాన్ని పొందుతావు, ఇప్పుడు నువ్వు చేసే పుణ్యాలన్నీ ఆయుధాలుగా మారతాయి అని చెప్పాడు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు మంచి చేసినా చెడు చేసినా దానికి డబల్ అనేది నీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది.